అందుకొని ఆ పాటను అందుకొని పాడుకుంటా నేను మందిరంలోకి ప్రవేశిస్తుంటే ఇప్పుడు పాటలు పాడుకుంటా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా నిజంగా ఆయన ఆవరణలోకి ప్రవేశించినప్పుడు ఆయన మహిమతో నింపబడే అవకాశం ఉంది. ఆయన మహిమతో మనం సంఘానికి వెళ్ళాల్సిన కారణం ఏంటి అంటే ఆ యొక్క మహిమని మనం పొందుకోవాలి. ఆ సంఘం పైన ఆయన మహిమ దిగబోతుంది. ప్రతి వారము సంఘం పైన ఆయన మహిమ దిగుతుంది. అంటే రోజు దిగదా? ఖచ్చితంగా దిగుతుంది. ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడైతే కుమిగూడు ఉంటారో వాళ్ళ మధ్య నా ఆత్మని కుమ్మరిస్తా అంటుండు. ఖచ్చితంగా కుమ్మరిస్తాడు. కానీ ఇద్దరు ముగ్గురు మధ్యలోనే ఆయన ఆత్మని కుమ్మరిస్తా అన్నప్పుడు వందల మంది ఒక స్థలంలో కూర్చొని ఆరాధించినప్పుడు ఖచ్చితంగా ఆయన మహిమ దిగి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా ఆయన మహిమ పరలోకంలో నుంచి భూలోకంలోకి దిగి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించుడి, ఆయనని స్తుతించుడి, ఆయన నామంని గణపరచు.